హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నా ముగ్గుల పుస్తకం షేర్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇవే నేను డైరీ వేయడానికి ప్రిఫర్ చేసే కొన్ని ముగ్గులు అన్నమాట. ఒకప్పుడు మేము స్కూల్లో చదువుకునేటప్పుడు ఎక్కువగా ఎవరి దగ్గర అయితే ముగ్గుల పుస్తకాలు ఉంటాయో, ఎవరి దగ్గర అయితే పాటల పుస్తకాలు ఉంటాయో వాళ్ళు ఇంక తోపనుకోండి, అంటే వాళ్ళు గ్రేట్ అనమాట. అబ్బా, వాళ్ళ దగ్గర ముగ్గుల పుస్తకం ఉంది అలా అనుకునేవాళ్ళు. ఒకప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు. ఇంటి ముందు చక్కగా కల్లాపు చల్లేసి ముగ్గులు వేసేసి గొబ్బెమ్మలు పెట్టేసి ఇల్లంతా చక్కగా అందంగా తీర్చిదిద్దేవారు. ఈ రోజుల్లో ముగ్గులు వేయటమే కష్టం అనుకోండి, ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు అంటే ఇంకా ఆలోచించాల్సిందే. సో అందరూ బిజీ షెడ్యూల్స్, రకరకాల జాబ్స్, అలాగే పనులు పెరిగిపోయాయి కాలంతో పాటు. కాబట్టి కొంచెం కష్టమే మనం అన్ని పనులు చేసుకోవాలి అని అనుకుంటే. సో ఇలాంటివి చిన్నవి సింపుల్వి బేసిక్ ముగ్గులు కొన్ని మనం కనుక పెట్టుకుంటే ఒక పుస్తకంలో చక్కగా ప్రతిరోజు మనం అవి చూసుకొని వేసేసుకోవచ్చు అనమాట. ముగ్గుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. మనకి ఇప్పుడు ముగ్గులు అనేది మెదడుకి ఒక ఎక్సర్సైజ్ లాగా. ఇప్పుడు మీరు ఇవి చూసే ఉంటారు కదా, చుక్కలు కలుపుతామని చెప్పేసి బొమ్మలు గీయడానికి దానికి డాట్స్ అలా పెట్టేసి అవన్నీ కలపమని అని. అదన్నీ ఎట్లా అయితే మన మెదడుని చురుగ్గా ఉంచడానికి ఉపయోగపడతాయో ముగ్గులు కూడా అలాగే. మనం ఒక 4 చుక్కలు పెట్టిన తర్వాత ఈ చుక్కని ఎటు నుంచి ఎటు కలిపితే ఏమొస్తుంది, ఎటు నుంచి కలిపితే ఏమొస్తుంది, ఇలా ఒక ఆలోచన చేస్తాం చూసారా. ఆ ఆలోచన అనేది మన మెదడుని ఎంతో చురుగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. అందులోనూ మనం పొద్దునే లేవగానే ముగ్గులు అనేవి వేస్తాము. అంటే లేవగానే మనం మన యొక్క మెదడుకి ఒక చిన్న పని అనేది పెట్టడం అన్నమాట. సో ముగ్గులు అనేవి మనకి ఇలా కూడా ఉపయోగపడతాయండి. అలాగే ముగ్గు వేసిన ఇంటిలోకి, అలాగే ముగ్గు వేసిన ఇంటి ముందు లక్ష్మీదేవి ఉంటుందని చెప్పేసి మన పెద్దలు అంటూ ఉంటారు. సో ఏ ఇంటి ముందు అయితే ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంటి ముందు మనకి లక్ష్మీదేవి వస్తుందిట. అలాంటి లక్ష్మీకరమైన ముగ్గు ఖచ్చితంగా మనం ఇంటి ముందు వేసుకోవాలి. ఈ ముగ్గులు వేయడంలో కూడా రకరకాలండి. కొంతమంది చాక్ పీస్తో వేస్తారు, కొంతమంది మనకి బియ్యం గడ్డలా ఉంటుంది దాంతో వేస్తారు, కొంతమంది మనకి ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా సున్నం గడ్డలాగా ముగ్గు గడ్డలు, వాటితో వేస్తారు. కానీ ఒకప్పుడు బియ్యపిండితో వేసేవాళ్ళండి. బియ్యపిండితో ముగ్గులు ఎందుకు వేస్తారంటే, ఆ బియ్యపిండితో మనం ముగ్గులు వేసినప్పుడు మన చుట్టూ ఉండే చిన్న జీవుల్లో ఒకటి చీమలు, పురుగులు ఇలాంటివి, అవి మనం బియ్యం పిండితో వేస్తాం కాబట్టి ఆ ముగ్గు దగ్గరికి వచ్చేసి ఆ ముగ్గులో వాటిని ఆ ఉన్న బియ్యం పిండిని తినేట. అంటే ఒకప్పుడు మన పూర్వీకులు మనం బతకడంతో పాటు మన చుట్టూ ఉన్న జీవులు బతకడానికి కూడా ఎలా సహాయపడాలి అనే ఒక ఇదితో ఈ ముగ్గులు అనేవి బియ్యం పిండితో వేయాలని చెప్పారండి. ఇప్పుడు మనకి అలా కుదరదు, ఎందుకంటే మనం అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు, తర్వాత డబల్ స్టేర్స్ అని, సింగిల్ స్టేర్స్ అని, అవన్నీ మనకి వాకిలి ముందు కళ్ళాపులు చల్లి ఇవన్నీ కుదరట్లేదు. కాబట్టి కనీసం బేసిక్ ముగ్గైనా సరే చిన్నవి వేసుకుంటే ఏంటంటే మనకి ఒక బెస్ట్గా ఉంటుందన్నమాట. డైలీ రొటీన్ అనేది ఒక చిన్న ఫన్, ఒక చిన్న ఆర్ట్తో మనం మొదలు అనేది పెట్టచ్చు. ముగ్గుల్లో కూడా రకరకాలండి. డిజైన్తో పువ్వులతో కూడిన ముగ్గులు వేస్తారు. తర్వాత ఇవి కోళ ముగ్గులు అంటారు, చూసారు కదా, అంతా మెలికలుగా ఉంటుంది. ఇవి కోళ ముగ్గులు. ఆ తర్వాత చుక్కల ముగ్గులని దీపాలని, జంతువులని, పువ్వులని, తర్వాత రకరకాల మోడల్స్ కలుపుతారు, అవి ఒక రకం ముగ్గులు. ఇలా రకరకాల ముగ్గులు ఉంటాయి. ఈ కోళ ముగ్గులు అనేవి మనకి ఎక్కువగా తమిళనాడు అటు సైడ్ ఎక్కువ వేస్తారండి. అలాగే మనం ఓల్డ్ టైప్ సినిమాస్ కానీ ఏమైనా చూస్తున్నప్పుడు కూడా మనకి ఇటువంటి ముగ్గులు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. అలాగే నేను విన్న దాంట్లో ఒక సామెత ఉందండి. మరి మనకి ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి కదా, ఆ నక్షత్రాల్ని చూస్తున్నప్పుడు ఒక ఆవిడికి ఒక ఆలోచన వచ్చింట. మనం ఆకాశం మీద ఉన్న నక్షత్రాలు ఎలా కలపలేం కదా ఎలాగో, సరే ఒక పని చేద్దాం, అవే నక్షత్రాల్ని భూమి మీద చుక్కలుగా పెట్టి కలిపితే ఎలా ఉంటుందా అనేసి అలా కలిపితేనే వచ్చినవి ఈ ముగ్గులుట. కథ కూడా బాగుంది కదా వినటానికి. సో ఇంత చరిత్ర ఉందండి, రకరకాల స్టోరీస్ ఉన్నాయి ముగ్గుల వెనకాల.
అలాగే మన ముగ్గుల్లో కూడా రకాలు ఉన్నాయండి. నేను కూడా రకరకాల ముగ్గులు వేస్తాను. తర్వాత శుక్రవారం వచ్చేసరికి ఒక రకమైన ముగ్గులు వేస్తాను. తర్వాత మనకి ధనుర్మాసం వచ్చేస్తే ఒక రకమైన ముగ్గులు, దీపావళి రోజు ఒక రకమైన ముగ్గులు, సాయంత్రం సంధ్యా సమయంలో వేసే ముగ్గులు ఒక రకమైన ముగ్గులు, ఇలా ఒక్కొక్క రకమైన ముగ్గులు ఉంటాయి. మనం ధనుర్మాసం వచ్చినప్పుడు ఏంటంటే గీతల ముగ్గులు, వాకిల ముగ్గులు మాత్రమే వేస్తాం అన్నమాట. ఆ సమయంలో మనకి వైకుంఠ ద్వారం అనేది తెరిచి ఉంటుందని చెప్పి అంటారు. అందుకని చెప్పేసి మనకి వాకిలి ముగ్గులు అనేవి వేస్తారు. అలాగే శుక్రవారం అంటే మనకి లక్ష్మీవారం. మనకి లక్ష్మీదేవి కమలం ముగ్గులో కమలంలో పుట్టింది అని అంటారు కదా. అందుకని చెప్పి శుక్రవారం వస్తే పద్మ ముగ్గులు, కమలం ముగ్గులు ఇవన్నీ వేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే సంధ్యా సమయం అంటే దీపం పెట్టే సమయం అని అంటారు కదా. అందుకని చెప్పి దీపంతో కూడిన ముగ్గులు ఇలాంటివి వేస్తూ ఉంటాం అన్నమాట. ఇవే కాకుండా మనం ఈ ముగ్గులు వేసేటప్పుడు కూడా రకరకాలు ఉన్నాయి. చూసారు కదా, సరి చుక్కలు, తర్వాత 5 చుక్కలు 5 వరుసలని, 3 చుక్కలు 3 వరుసలని, ఒకటి వచ్చే వరకని, మధ్య చుక్కలని, బేసి చుక్కలని, ఇలా రకరకాలు ఉంటాయండి. పెద్ద పెద్దగా ముగ్గులు రాని వాళ్ళు కూడా ఉంటారు, పెద్ద ముగ్గులు వేయని వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు చిన్న చిన్న వాటితో ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా పెద్ద పెద్ద వాటి దాకా మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటే బెస్ట్ అండ్ బెనిఫిట్. నాకు వెలికల ముగ్గులు ఒకప్పుడు రావన్నమాట. సో నేను కూడా ప్రయత్నంతోనే స్టార్ట్ చేశాను. ఇప్పుడిప్పుడే అన్నీ అందుకుంటూ ఉన్నాను. నాకు లేవగానే నా మార్నింగ్ రొటీన్లో ముగ్గు వేయటం అనేది చాలా ఇష్టమైన విషయం అనమాట. నేను చక్కగా నా వంట గదిలోనే వేస్తాను, హాల్లో వేస్తాను, మధ్య గదిలో, దేవుడి ముందు, తులసి చెట్టు ముందు, ఇంటి ముందు, ఇలా అన్ని చోట్ల ముగ్గులు అనేవి వేస్తానన్నమాట. ముగ్గులు ఇంటి యొక్క అందాన్ని పెంచుతాయి. అలాగే మన ఆడవాళ్ళకి రోజు వచ్చే స్ట్రెస్ ఉంటుంది చూసారా, దాని నుంచి కొంచెం రిలాక్సేషన్ అనేది కూడా మనకి ముగ్గులు అనేవి ఇస్తాయండి. కొన్ని నేను చిన్న ముగ్గులు నేనే క్రియేట్ చేసుకున్నాను. ఈ 4 నుంచి 2 మధ్య వరకు నేనే క్రియేట్ చేసుకున్నాను అనమాట. తర్వాత సరి చుక్కలు అంటే ఏంటంటే మనకి 2 వస్తాయండి. 6 చుక్కలు అనుకోండి, తర్వాత 4 చుక్కలు, తర్వాత 2 చుక్కలు, అలాగా. మధ్య చుక్కలు అనుకోండి 5 చుక్కలు, తర్వాత 4, 3, 2, 1 అలాగా. తర్వాత మనకి బేసి అంటే ఏం లేదు, 5 చుక్కలు అనుకోండి, 3 చుక్కలు, 1 అలా బేస్ చుక్కలు. 5 వరుసలు 3 వరుసలు అలా ఉంటాయి కదా. 5 చుక్కలు మనం పెట్టుకున్నప్పుడు వాటిని 5 వరుసలు పెట్టాలి. 3 చుక్కలు పెట్టుకుంటే 3 వరుసలు పెట్టాలి. అలా అన్నమాట. చాలా సింపులేనండి. చిన్నగా ప్రాక్టీస్ చేసి కొంచెం ఇష్టంతో ప్రయత్నిస్తే అందమైన ముగ్గులు చక్కగా మన ఇంటి ముందే మనం వేసుకోవచ్చు అనమాట. సో ఇది సంగతి. ఇది నా పుస్తకం. దీంట్లో ఉన్న కొన్ని ముగ్గులు మీ అందరికీ నచ్చితే మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. అలాగే ముగ్గుల యొక్క గొప్పతనం మీకు తెలిస్తే అదేంటనేది కూడా నాకు కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ హత్రి వ్లాగ్స్. థ్యాంక్ యూ.